ఈ భారీ బహిరంగ సభని విజయవంతం చేసి దేశమంతా తెలంగాణకి వెళ్ళి చూసేటట్టుగా అత్యంత భారీ సంఖ్యలో ప్రజలు హాజరై ఈ సభను విజయవంతం చేయవలసిందిగా మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా కాంగ్రెస్ నాయకత్వానికి, కార్యకర్తలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ నీటి ఎద్దడి కానీ లేదా కరువు వచ్చిందంటే కానీ ఎందుకు వచ్చింది? రాకుండా ఉండాలంటే ఎప్పుడు కూడా కాలం ప్రకారం ఋతుపవనాలు వచ్చినప్పుడు పడ్డటువంటి నీళ్ళని, వర్షాకాలంలో పడ్డటువంటి నీళ్ళని ఆయా ప్రాజెక్టులో నింపుకొని ఒడిసి పట్టుకొని జాగ్రత్తగా వాడకాన్ని పాలనలో ఉన్నటువంటి ప్రభుత్వాలు చేస్తూ ఉంటాయి. ఈరోజు వచ్చినటువంటి ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది డిసెంబర్ నెలలో, అంటే చలికాలం. ఆ చలికాలం కంటే ముందే ఋతుపవనాలు జూన్, జూలై మాసాల్లో జరిగిపోయింది. ఆ జరిగిపోయిన సమయంలో ఆనాడు పాలనలో ఉన్నటువంటి బీఆర్ఎస్ అలియాస్ టీఆర్ఎస్ పార్టీ ఆనాడు పడ్డటువంటి నీటిని, ఋతుపవనాల ద్వారా పడ్డటువంటి వానని ఒడిసి పట్టుకొని ప్రాజెక్టులో నింపుకొని వాటన్నిటిని సక్రమంగా రాబోయే రోజులు మళ్ళీ వర్షాకాలం వచ్చేవరకు అవసరమైన విధంగా వాటర్ ప్లానింగ్ చేసుకొని ముందు పోయి ఉన్నట్లయితే ఈ దుస్థితి ఏర్పడేది కాదు. మేము వచ్చే నాటికే మీరు జలాశయాలన్నింటినీ ఖాళీ చేసి, మేము వచ్చే నాటికే వాటర్ ప్లానింగ్ లేకుండా దుర్వినియోగం చేసి రాబోయే రోజుల్లో కరువు రావడానికి కారణం అయ్యారు. మీ పాపం, మీ పాలన, మీ చేతగాని తన వల్ల ఈరోజు రాష్ట్రం నీటి ఎద్దడిని ఎదుర్కొంటుంది. మేము వచ్చిన తర్వాత చలికాలం, తర్వాత ఎండాకాలం, వర్షాకాలం వచ్చిన తర్వాత ఆ పడ్డ నీటిని మళ్ళీ మేము జాగ్రత్తగా ప్లాన్ చేసి రాష్ట్రానికి మంచినీటి ఎద్దడి లేకుండా, కరువు లేకుండా చేయగలిగేది ఆ వర్షాకాలం వచ్చిన తర్వాత. ఈ లోపలనే మీరు చేయాల్సిన, ఉదాహరణకి పొలాల్లో పంట లేకపోయినప్పటికీ ఎన్నికల దృష్టిలో పెట్టుకుని సాగర్ కాలంలో నీళ్ళు అడ్డగోలుగా వదిలి మీరు సాగర్ ఖాళీ చేస్తే, అటు పక్కన గోదావరి కడుతున్నాం, నీళ్ళు నింపుతున్నాం అని చెప్పి ఆడ కాళేశ్వరం కడుతుంది, దీన్ని ఖాళీ చేస్తుంది, అదేం కుంగిపోయి కూలిపోయి అందులో ఉన్న నీళ్ళని ఖాళీ చేస్తుంది. మీడియం మైనర్ ఇరిగేషన్లో ఉన్న అన్నింటినీ ఖాళీ చేస్తుంది. చివరికి ఈరోజు రాష్ట్ర ప్రజలకి తాగటానికి కూడా నీళ్లు లేనటువంటి దుస్థితిని మీ అనాలోచితమైన దుర్మార్గమైనటువంటి పరిస్థితుల వల్ల జరిగింది. అయినప్పటికి కూడా ఈ నీటిని ఎండబెట్టినప్పటికి కూడా మేము ఉన్న దాంట్లోనే జాగ్రత్తగా ఏ రకంగా రాష్ట్ర ప్రజలకు మంచినీళ్ళు అందించాలని చెప్పి వార్ ఫూటింగ్ యుద్ధ ప్రాతిపదికన ప్రతి జిల్లాకి ఏ జిల్లాకి ఎంత కావాలని చెప్పి నిధులు కేటాయించి రెడీగా పెట్టాం. దట్ ఈజ్ వాట్ వీ హ్యావ్ డన్. మేమే కనుక గత జూన్లోనే అధికారంలో ఉంటే ఈరోజు ఈ పరిస్థితి రానియకుండా జాగ్రత్తగా కావాల్సిన ఉన్న డ్యామ్స్లో, లేకపోతే రిజర్వాయర్స్లో, లేకపోతే మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో, లేకపోతే మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో ఎంత నీళ్లు ఉన్నాయి, రాబోయే మళ్ళీ జూన్ వచ్చే వరకల్లా వాడకం ఎంత ఉంటుంది, మనం ఇప్పటి నుంచే పర్ డే ఎంత వదిలితే అప్పటి వరకు బతుకుంటుంది, ప్రజలకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అని ప్లాన్ చేసి దానికి అనుగుణంగా చేసేవాళ్ళు. వెర్ ఇస్ అ ప్లాన్? నీ దూబరా, నీ ఇష్టం, గేట్లు ఎత్తేసి వచ్చి పడుకుంటేవి, ఇవాళ నీళ్ళు లేకుండా పోయాయి. మళ్ళీ ఇంకా తౌదినమ్మా అని చెప్పి బయటకు వచ్చి పొలాల్లో అక్కడక్కడ ఫోటోలు దిగుతూ ఆ పొలాల్లో పెడతారా దిష్టిబొమ్మ, అట్లా అందులో నిలబడి ఇగో నీళ్ళు రావట్లేదు, కరువు వచ్చింది. కాంగ్రెస్ వాళ్ళ కరువు ఎప్పుడు వచ్చింది? కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఋతుపవనాలు ఎప్పుడు వచ్చినాయి? వచ్చిన ఋతుపవనాల్లో సరిగ్గా రాకుండా ఎప్పుడు ఉంది? కాంగ్రెస్ వచ్చిన దగ్గర నుంచి చలికాలమైనా రేపు ఎండాకాలం. ఈ మాత్రం అవగాహన కూడా లేకుండా ఇంత రాజకీయ పరిజ్ఞానం 10 ఏళ్ళు పాలన చేసి మన తప్పిది వల్ల ఎట్లా అయిపోయింది, పొరపాటు నేను మాట్లాడితే ఇంకా ఊస్తారనే సంగతి కూడా తెలియకుండా ఇంకా ఆ రకంగా మాట్లాడటం అంటే అర్థం లేదు. నేను ఇంకా దిగజారిపోయి మాట్లాడలేను కాబట్టి మాట్లాడలేదు.